ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో భాగంగా మనం ద్రవ్యము, బ్యాంకింగ్, ద్రవ్యోల్బణం అనే పాఠ్యాంశం నుంచి మన దేశ కేంద్ర బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క లక్ష్యాలు, విధులు మనం తెలుసుకుందాం. అంటే మన దేశ కేంద్ర బ్యాంక్ని మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఏంటి అంటే, ఒక దేశపు బ్యాంకింగ్ వ్యవస్థలో అత్యున్నత సంస్థగా ఉండే బ్యాంకే కేంద్ర బ్యాంక్ అని చెప్పుకుంటున్నాం మనం. సో ఇది దేశంలోని అన్ని బ్యాంకు కార్యకలాపాలను కూడా నియంత్రిస్తుంది, క్రమబద్ధీకరిస్తుంది, పర్యవేక్షిస్తుంది. అంటే అన్ని కార్యకలాపాలు కూడా దీని యొక్క నియంత్రణలో పనిచేస్తుంటాయి. సో మన దేశానికి సంబంధించి మన కేంద్ర బ్యాంకునే మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పుకుంటున్నాం. మనకి 2 మార్క్స్లు అడిగినప్పుడు ఇది రాయాల్సి ఉంటుంది. ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మన భారతదేశంలో 1935 ఏప్రిల్ 1వ తారీఖున ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ఇది మొట్టమొదటిసారిగా మరి ప్రైవేటు వాటాదారుల బ్యాంకుగా 5 కోట్ల రూపాయల వాటా మూలధనంతో ఈ యొక్క 1935 ఏప్రిల్ 1న ఈ యొక్క ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారత ప్రభుత్వం దీన్ని 1949లో జాతీయం చేసేసి ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడం జరిగిందనమాట. అయితే ఈ యొక్క రిజర్వ్ బ్యాంకు చట్టం 1934 ప్రకారం కేంద్ర బ్యాంక్ ఏదైతే విధులు ఉంటాయో అన్ని రకాల విధులు కూడా ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. సో ఇప్పుడు మరి రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడు ఏర్పడింది, దాన్ని ఎప్పుడు జాతీయం చేశారని మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం దీని యొక్క లక్ష్యాలు ఏంటి అనేది చూద్దాం. ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ యొక్క లక్ష్యాలు ఒకటి ఏంటి అంటే, కరెన్సీ నోట్లను వాటి యొక్క జారీని క్రమబద్ధం చేయటం. అంటే ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ నోట్లు ముద్రిస్తుంది కాబట్టి వాటిని ఎట్లా జారీ చేయాలంటే వాటిని క్రమబద్ధీకరణ చేస్తుంది అనమాట. రెండోది, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య స్థిరత్వాన్ని సాధించడం. అంటే ద్రవ్య స్థిరత్వం అంటే ద్రవ్యం సంబంధించి ఒడిదుడుకులు లేకుండా, అదేందా అంటే ద్రవ్యం యొక్క విలువలో పెద్ద మార్పులు, హెచ్చుతగ్గులు లేకుండా చేయడం అనేది దీని యొక్క ప్రధాన లక్ష్యం. మూడోది, పరపతి వ్యవస్థను నియంత్రణ చేయడం. అంటే ద్రవ్య యొక్క సప్లైని, డిమాండ్ని నియంత్రణ చేస్తుందన్నమాట. ఈ యొక్క రిజర్వ్ బ్యాంకు పరపతిని నియంత్రణ చేస్తుంది. అదేవిధంగా వాణిజ్య బ్యాంకులకు మార్గదర్శిగా వ్యవహరిస్తుంది. అంటే ఎట్లా చేయాలి ఏంటి, దాని యొక్క కండిషన్, అంటే బ్యాంకులు ఎలా పనిచేయాలి, ఈ యొక్క నిబంధనలకు లోబడి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు లోబడి ఎట్లా పనిచేయాలి ఏంటి, వాటన్నిటికి కూడా ఇది ఒక మార్గదర్శకంగా ఉంటుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఒకే రీతి పరపతి విధానాన్ని రూపొందించి అమలు చేయడం. అంటే వివిధ దేశాలు వివిధ పరపతి విధానాలు కాకుండా, వివిధ రాష్ట్రాల్లో వివిధ పరపతి విధానాలు కాకుండా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకే రకమైన పరపతి విధానం. అంటే వాటి యొక్క ఇంట్రెస్ట్లు కానీ, లేకపోతే కనుక రుణాలు మంజూరు చేయడంలో ఉన్న నిబంధనలు కానీ అన్నింటిని కూడా ఒకే రకంగా చేయడం అనేది, అమలు చేయడం అనేది ఇది చూసుకుంటుంది అనమాట. కాబట్టి ఇట్లా రిజర్వ్ బ్యాంకు కొన్ని లక్ష్యాలతో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే మనకి ప్రధానంగా దీని యొక్క విధులు ఏంటి అంటే, రిజర్వ్ బ్యాంకు మన భారతదేశానికి సంబంధించి మన కేంద్ర బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంకు ఎలాంటి విధులు నిర్వహిస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో అందులో భాగంగా ఒకటి సాధారణ విధులు, జనరల్ ఫంక్షన్స్లో భాగంగా ఒకటి కరెన్సీ నోట్లను జారీ చేస్తుంది. అంటే మన దేశంలో కరెన్సీ నోట్లను ముద్రించడం అనేది, జారీ చేయడం అనేది రిజర్వ్ బ్యాంకుకి ఏకస్వామ్యాధికారం కలిగి ఉంది. అంటే గుత్తాధిపత్యం కలిగి ఉంది. అంటే మన దేశంలో అమలు జరిగే లేదా మన దేశంలో మరి సరఫరా జరిగే ద్రవ్యం మొత్తం కూడా ఎవరు జారీ చేస్తారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తుంది అనమాట. అంటే మన దేశంలో నోట్ల జారీకి, అంటే నోట్లను తయారు చేయడంలో దేన్ని ఆధారంగా చేస్తుందంటే, మన బంగారము, విదేశీ మారక నిల్వలను బట్టి కరెన్సీని ముద్రిస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే ఇది ఎంత ఉండాలంటే దాదాపు 200 కోట్ల రూపాయలు కనిష్టం, అంటే మినిమం ఎంత ఉండాలి, 200 కోట్ల రూపాయలకి సరిపోను మరి. అంటే బంగారము, విదేశీ మారక మొత్తం నెలలు ఎంత ఉండాలి, కనీసం 200 కోట్ల రూపాయలు ఉండాలి. ఇందులో 115 కోట్ల రూపాయల విలువ చేసే బంగారం రూపంలో ఉంటుంది. ఇట్లా మిగతాది అంటే విదేశీ మారక ద్రవ్యంలో ఉండి ముద్రణ చేస్తుందన్నమాట. అంటే ఆర్బీఐలోని ప్రత్యేక జారీ డిపార్ట్మెంట్ ఉంటుంది. దాని ద్వారా నోట్లను జారీ చేయడం అనేది ప్రధానంగా జరుగుతుందన్నమాట.
కాబట్టి మన దేశంలో కరెన్సీ నోట్లను జారీ చేసేది, ముద్రించేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీని ముద్రించేటప్పుడు విదేశీ మారక ద్రవ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, తర్వాత దేశంలో ఉన్న బంగారాన్ని దృష్టిలో పెట్టుకొని కరెన్సీ ముద్రణ అనేది జరగడం అనేది ప్రధానంగా జరుగుతుంది. అయితే ఈ యొక్క కరెన్సీ నోట్లు ప్రధానంగా మన దగ్గర ప్రజెంటు 2000 నోట్లు, 500 నోట్లు, 200 నోట్లు, 100 రూపాయలు, 50, 20, 10 ఈ యొక్క అన్ని నోట్లను కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే జారీ చేస్తుంది. అయితే రూపాయి నోట్లు, నాణ్యాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు రూపాయి నోట్లు తక్కువ ఉన్నాయి, కానీ రూపాయి నోట్లు, నాణ్యాలను మాత్రం ఎవరు ముద్రిస్తారంటే భారత ప్రభుత్వం యొక్క ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుందన్నమాట. అంటే రూపాయి నోట్లను, రూపాయి అంటే 5 రూపాయల కంటే లోపు, అంటే ఇప్పుడు మన దగ్గర 2 రూపాయల నోట్లు, రూపాయి నోట్లు పెద్దగా ముద్రణ లేదు, కానీ రూపాయి కంటే పై వాటిని మాత్రమేమో ఆర్బీఐ జారీ చేస్తుంది. రూపాయి దానికంటే కింది నాణ్యాలు మొత్తం కూడా ఇవ్వాలంటే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుంది వాటిని. సో కానీ చలామణిలోకి తీసుకొచ్చేది మాత్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో కాబట్టి ఇది ఒక ప్రధానమైనది. అంటే కరెన్సీ నోట్లను ముద్రించేది, జారీ చేసేది కూడా ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తున్నమాట. ఇది ప్రధానమైనది, ఇది ఒకటి. ఇంకా రెండోది ప్రభుత్వ బ్యాంకర్గా ఉంటుంది. ప్రభుత్వ బ్యాంకర్గా అంటే ఏం చేస్తుంది ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వానికి, అంటే మన దగ్గర కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి. సో జాతీయ స్థాయిలో ఏర్పడిన కేంద్ర ప్రభుత్వానికి బ్యాంకర్గా, దాని యొక్క ప్రతినిధిగా, ఆ యొక్క కేంద్ర ప్రభుత్వానికి సలహాదారునిగా ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవహరిస్తుంది. అంటే మన దేశం తరపున, అంటే భారత ప్రభుత్వం తరపున ద్రవ్యాన్ని స్వీకరిస్తుంది మరియు ద్రవ్య చెల్లింపులు కూడా చేస్తుంది ఇతర దేశాలకి. అదేవిధంగా నగదు నిల్వలను వడ్డీ లేని డిపాజిట్లుగా కూడా నిర్వహిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం కొత్త రుణాలు పొందాలన్నా కానీ ప్రభుత్వ నిర్వహణ కూడా సహాయపడుతుంది అన్నమాట. అంటే ప్రభుత్వాలకి రుణాలు ఇస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ పేరిట ప్రభుత్వాలకి తాత్కాలిక అడ్వాన్సులు కూడా ఇస్తుంది అనమాట. అంటే ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ప్రభుత్వ బ్యాంకే, అంటే దానికి సలహాలు, సంప్రదింపులు ఇస్తుంది ఆర్థిక వ్యవహారాల్లో. అదేవిధంగా ఇతర దేశాల నుంచి కానీ వీటి నుంచి ద్రవ్యాన్ని కూడా స్వీకరిస్తుంది ప్రభుత్వం నుంచి. అదేవిధంగా ప్రభుత్వానికి ఏదైనా రుణాలు ఇవ్వాలన్నా కానీ ఈ యొక్క బ్యాంకు కేంద్ర ప్రభుత్వానికి రుణాలు అందిస్తుంది. ఇట్లా ప్రభుత్వానికి ప్రతినిధిగా, సలహాదారుగా ఉంటూ ప్రభుత్వ బ్యాంకర్గా వ్యవహరిస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంకా మూడోది బ్యాంకులకు బ్యాంకు. అంటే మన దేశంలో ఏదైతే బ్యాంకులు ఉన్నాయో ఆ బ్యాంకులన్నిటికి కూడా ప్రధానంగా రిజర్వ్ బ్యాంక్ ఉంటుందన్నమాట. అంటే రిజర్వ్ బ్యాంక్ యొక్క ఆదేశాలకు అనుగుణంగానే మిగతా అన్ని రకాల బ్యాంకులు కూడా పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 1934 బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం ప్రకారము అన్ని షెడ్యూల్ బ్యాంకులు అవి సేకరించే మొత్తం డిపాజిట్లలో కొంత భాగం నగదు నిల్వగా ఆర్బీఐ దగ్గర ఉంచాలి. దీన్నే మనం నగదు నిల్వల నిష్పత్తి అంటారు, క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు, సిఆర్ఆర్ అంటాం మనం వాటిని ఇంగ్లీష్లో, క్యాష్ రిజర్వ్ రేషియో. అంటే ఏం చేస్తాయి, వాణిజ్య బ్యాంకులు ఉన్నాయి కదా, ఈ వాణిజ్య బ్యాంకులు ప్రజల నుంచి డిపాజిట్ రూపంలో డబ్బుల్ని స్వీకరిస్తాయి. ఇందాక మనం గత క్లాసులు చెప్పుకున్న వాణిజ్య బ్యాంకుల గురించి చెప్పేటప్పుడు. సో ఒకవేళ ప్రజల దగ్గర నుంచి ఒక 10 కోట్ల రూపాయలు డిపాజిట్లు స్వీకరించినాయి అనుకోండి వాణిజ్య బ్యాంకులు, ఈ 10 కోట్ల డిపాజిట్ల రుణాలకు ఇవ్వవు. ఏం చేయాలి, ఈ 10 కోట్ల డిపాజిట్లో కొంత మొత్తాన్ని సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో అంటాను మనం, కొంత మొత్తాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు దాచిపెట్టాలి. ఎందుకు దాచిపెట్టాలి అంటే ఈ వాణిజ్య బ్యాంకులు ఏదైనా కష్టకాలంలో ఉన్నప్పుడు, ఏదైనా ఇబ్బందులు గురవుతున్నప్పుడు రిజర్వ్ బ్యాంకు వాళ్ళకి విత్త సహాయం అవుతుంది, ఈ యొక్క విత్త సహాయాన్ని అందిస్తుంది అనమాట. ఎట్లయితుంది, రుణ రూపంలో కానీ లేదా వినిమయ బిల్లుల రీడిస్కౌంట్ రూపంలో ఇది బ్యాంకులకు రుణాలు అందిస్తుంది అనమాట. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది అన్ని బ్యాంకులకి పైన ఆధిపత్యం వహిస్తూ వాటికి సలహాదారులుగా ఉంటూ వాటిని అంటే నియమ నిబంధనలుగా చేస్తుందన్నమాట బ్యాంకులకు బ్యాంకుగా. కాబట్టి ఇట్లా మనకి అన్ని రకాల బ్యాంకులకు ఇది మార్గదర్శకంగా ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇదొక అంశము. కాబట్టి ఇది బ్యాంకులకు బ్యాంక్గా పనిచేస్తుంది. ఇంకా దీంతోపాటు అంతిమ
రుణదాత. ఏంటి అంతిమ రుణదాత అంటే అత్యవసర పరిస్థితుల్లో వాణిజ్య బ్యాంకులకు వాటి ట్రెజరీ బాండ్లు, ట్రెజరీ బిల్లులు, ఇతర అనుమతించిన సెక్యూరిటీలు వంటి వాటిని ఆధారంగా చేసుకొని రుణ సౌకర్యం కల్పించి రిజర్వ్ బ్యాంకు అంతిమ రుణదాతగా వ్యవహరిస్తుంది. అంటే ఏం చేస్తుంది ఇక్కడ? వాణిజ్య బ్యాంకులు ఏదైతే ఉన్నాయో, కమర్షియల్ బ్యాంక్స్ ఆర్థిక వ్యవస్థలో వాటికి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ద్రవ్యం అవసరమైనప్పుడు వాటి దగ్గర ఉన్న బాండ్లు, బిల్లులు ఏదైతున్నాయో వాటన్నిటిని తన దగ్గర తాకట్టు పెట్టుకొని, అంటే వాటిని హామీగా పెట్టుకొని ఆ యొక్క బ్యాంకులకి రుణ సౌకర్యాన్ని కల్పిస్తుంది ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆ బిల్లును డిస్కౌంట్ చేస్తూ. కాబట్టి బ్యాంకులకు అంతిమ రుణదాతగా ఈ యొక్క ఆర్బీఐ అనేది ఉంటుందన్నమాట. ఇంకా ఐదవది క్లియరింగ్ హౌస్. క్లియరింగ్ హౌస్ అంటే ఏంది? అంటే కొనుగోలు వ్యవహారాలు జరిగినప్పుడు బ్యాంకు ఖాతాదారులు ఏం చేస్తారంటే నగదు రూపంలో కాకుండా ఒక్కోసారి చెక్కుల ద్వారా చెల్లింపులు చేస్తాం మనం. ఈ చెక్కులు ఇచ్చేటప్పుడు మరి ఒకే బ్యాంకులో అందరికీ అకౌంట్స్ ఉండవు. అంటే వేరు ఖాతాదారులకి వేరు బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉంటాయి. కాబట్టి వివిధ బ్యాంకుల మీద చెక్కులు జారీ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ ఉంటుంది, ఆంధ్ర బ్యాంక్ ఉంది, లేకపోతే ఇంకా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది. ఇట్లా రకరకాల బ్యాంకులు ఉన్నాయి. సో ఈ రకరకాల బ్యాంకులు అన్ని ఖాతాదారులకు ఒకే బ్యాంకులో ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏం చేస్తాయి? వివిధ బ్యాంకుల మీద చెక్కులు జారీ అవుతాయి. అప్పుడు ఆ బ్యాంకుల మధ్య అకౌంట్లు పరిష్కారం జరగాలి అనేది ఎవరు చేస్తుంటే అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తుందన్నమాట. ఎందుకని అంటే ఈ రిజర్వ్ బ్యాంకు వద్ద అన్ని బ్యాంకుల యొక్క ఖాతాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. కాబట్టి ఆ ఖాతాల మధ్య సర్దుబాటు చేస్తూ వివిధ బ్యాంకుల ఖాతాదారులకు సంబంధించిన, అంటే చెక్కులకు సంబంధించిన సొమ్మును వారి ఖాతాలో జమ చేయడం అనేది జరుగుతుందన్నమాట. దీనికోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ ప్రాంతాల్లో, ముంబై, హైదరాబాద్ లాంటి ముఖ్య ప్రాంతాల్లో క్లియరింగ్ హౌజులను నిర్వహిస్తుంది. అంటే మనకు అర్థం కావాలంటే ఈజీగా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎస్బీఐ ఖాతాలో అకౌంట్ కలిగి ఉన్నా. నేను ఏ అనే వ్యక్తి దగ్గర కొంత సరుకు తీసుకొని అతనికి నా యొక్క ఎస్బీఐ అకౌంట్ చెక్కు అతనికి ఇచ్చా. ఒక 10,000 రూపాయలు చెక్కు ఇచ్చా ఏ అనేవాడికి. అతనికి అకౌంట్ లేదు ఎస్బీఐ, అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదు, ఆంధ్ర బ్యాంకులో ఉంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? దాన్ని తీసిపోయి నేను ఇచ్చిన చెక్కుని ఆంధ్ర బ్యాంకులో వేస్తాడు డ్రా చేసుకోవడం కోసం. ఆ యొక్క చెక్కుని నేను ఇవ్వాల్సిన సొమ్ముని 1,00,000 రూపాయలు ఉంటే ఆ 1,00,000 రూపాయల సొమ్ముని నాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉంది కాబట్టి ఆ చెక్కుని నేను అతనికి ఇచ్చా. కానీ అతనికి ఎస్బీఐలో లేదు అకౌంట్. ఎవరికి ఉంది? ఆంధ్ర బ్యాంకుకి సంబంధించి ఉందనుకుంది, యూనియన్ బ్యాంక్. ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ ఏమైంది? యూనియన్ బ్యాంక్ అయింది. ప్రజెంట్ యూనియన్ బ్యాంకులో అకౌంట్ ఉంది. కాబట్టి మరి ఆయన ఇక్కడ చెక్కు తీసుకుంటే డబ్బులు ఇవ్వరు, ఎందుకంటే ఆయన ఖాతా లేదు కాబట్టి. ఇక్కడ అదేం చేస్తాడు? ఆ యూనియన్ బ్యాంకు లేదా ఆంధ్ర బ్యాంకు అంటున్నాం కదా, దాంట్లో ఆ చెక్ వేసినప్పుడు ఆ చెక్ ఏం చేస్తుంది? క్లియరింగ్ హౌస్కి పోతుంది. అంటే నేను ఇచ్చిన చెక్కుకి సంబంధించిన అమౌంట్ ఉందా లేదా అని చెప్పేసి ఆంధ్ర బ్యాంక్ ఏం చేస్తుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లియరింగ్ హౌస్ సంబంధించిన శాఖకి నా చెక్కుని పంపిస్తుంది. పంపించినప్పుడు నా అకౌంట్లో డబ్బు ఉందా లేదనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలుస్తుంది, ఎందుకంటే అన్ని రకాల ఖాతాలు వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి. ఎప్పుడైతే కనుక ఈ ఏనే వ్యక్తి యూనియన్ బ్యాంకులో ఆ యొక్క చెక్కుని జమ చేసినప్పుడు అది క్లియరింగ్ హౌస్ పోయినప్పుడు నా అకౌంట్లో డబ్బులు ఉందని అక్కడ తెలిసినప్పుడు అప్పుడు అతనికి నా అకౌంట్ నుంచి ఆంధ్ర బ్యాంకు లేదా యూనియన్ బ్యాంక్కి డబ్బులు డ్రా అవుతుంది. అంటే వాళ్ళకి అకౌంట్ లేదు ఎస్బీఐలో, ఆంధ్ర బ్యాంకులో ఉంది. నా డబ్బు అందులో పోవాలంటే ఉందా అని తెలుసుకోవాలి. ఎట్లా సర్దుబాటు చేయడం అన్నమాట. ఈ రెండు ఖాతాల మధ్య సర్దుబాటు చేస్తూ క్లియరింగ్ హౌస్ నిర్మించడం అనేది కూడా రిజర్వ్ బ్యాంకు చేస్తుంది. ఇదొక అంశము. దీని తర్వాత విదేశీ మారక నిల్వల్ని పరిరక్షించడము. ఏంటి ఇక్కడ అంటే అంతర్జాతీయ వ్యాపారం జరిగేటప్పుడు మన దేశం నుంచి కొంత కరెన్సీ ఇతర దేశాలకు పోతుంది, ఇతర దేశాల కరెన్సీ కూడా మన దగ్గరికి వస్తుంది. అయితే ఇక్కడ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది ఉంటుంది, అంతర్జాతీయ ద్రవ్యనిధి. ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధిలో భారతదేశం కూడా సభ్య దేశం అయినందువల్ల విదేశీ మారక రేటును స్థిరంగా ఉంచాలి. అంటే ఒక డాలర్కి మన దేశ కరెన్సీ ఎంత పోతుంది
ఒక డాలర్ ఈక్వల్ టు 50 రూపాయలు అనుకోండి మన దేశ కరెన్సీ. దాంట్లో హెచ్చు తగ్గులు లేకుండా చేయడంలో, అంటే ఆ యొక్క మారకపు రేటుని ఒక డాలర్ ఈక్వల్ టు 50 రూపాయలు అనుకోండి మన కరెన్సీలో, ఇది హెచ్చు తగ్గులు పెద్దగా లేకుండా చేయడంలో మరి రిజర్వ్ బ్యాంకు ప్రధాన పాత్ర వహిస్తుందన్నమాట. అదేవిధంగా మన దేశ కరెన్సీకి ఇతర సభ్య దేశాల కరెన్సీ మధ్య మారకపు రేట్లు స్థిరంగా ఉంచడానికి ప్రయత్నిస్తూ విదేశీ మారక ద్రవ్యం ద్వారా వచ్చే అమ్మకాలను, అంటే కొనుగోలను అమ్మకాలను కూడా క్రమబద్ధీకరిస్తుంది. అంటే ఏం చేస్తుంది? ఈ క్రమబద్ధీకరించిన భాగంగా ఎగుమతులు దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ విదేశీ మారక ద్రవ్య వినియోగాన్ని నియంత్రిస్తుంది. అంటే విదేశీ మారక ద్రవ్యాలు కాపాడుతుంది మన దేశంలో. ఎందుకంటే ఒకే మాలి విదేశీ మారక ద్రవ్య నిల్వలన్నీ లేకుండా అనుకో అంతర్జాతీయ వ్యాపారము ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విదేశీ మారక నిల్వలను రక్షిస్తూ, అదేవిధంగా మారకపు రేటును కూడా స్థిరంగా ఉంచుతూ మరి విదేశీ వ్యాపారంలో ముఖ్య పాత్ర వహించడంలో కూడా రిజర్వ్ బ్యాంకు తోడ్పడుతుంది. సో ఇదొక అంశము. ఇంకా దీని తర్వాత పరపతి నియంత్రణ. ఏంటి? దేశంలో పరపతి పరిమాణాన్ని నియంత్రించడం అనేది రిజర్వ్ బ్యాంక్ యొక్క ఒక ప్రధాన విధి. ఏంటి పరపతి నియంత్రణ అంటే ఇందులో కొన్ని ఉన్నాయి. మనకి డిగ్రీ స్థాయికి పోయినప్పుడు ఇంకొస్తాయి. పరిమాణాత్మక గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలను ఉపయోగించి పరపతిని నియంత్రిస్తుంది. ఇందుకు తగినటువంటి ద్రవ్య విధానాలను రూపొందిస్తుంది. అంటే ఆర్థిక వ్యవస్థలో మనీ సప్లై, అంటే ద్రవ్య సప్లై, ద్రవ్య డిమాండ్లు, అంటే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణాలు జరుగుతుంటాయి. ఒకసారి ధరల పెరుగుదల జరుగుతుంటుంది విపరీతంగా ధరలు పెరిగేటప్పుడు మరి ఆ ధరల పెరుగుదలను అరికట్టడం కోసం అంటే పరపతిని నియంత్రిస్తుంది. ధరలు ఎప్పుడు పెరుగుతాయంటే, ఒక ఎగ్జాంపుల్, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై పెరిగిందనుకోండి, ధరలు పెరిగే అవకాశం ఉంటుంది ఒక కారణం. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? ద్రవ్య సప్లైని నియంత్రించాలి. ద్రవ్య సప్లైని నియంత్రించాలంటే కొన్ని నియంత్రణలు చేయాలి. ఎగ్జాంపుల్ పరిమాణాత్మక నియంత్రణలు అంటున్నాం. అంటే ఏంది? ఆర్థిక వ్యవస్థ ద్రవ్య సప్లైని తగ్గించండి ఏంది? రిజర్వ్ బ్యాంక్ ఏమంటే వడ్డీ రేట్లు పెంచుతుంది. అంటే వడ్డీ రేట్లు పెంచితే ఏమవుతుంది? ప్రజల్లో పొదుపు చేయాలనే ఆలోచన వస్తుంది. దాంతో ప్రజలు తమ దగ్గర ఉన్న ద్రవ్యాన్ని ఏం చేస్తారు? పోయి బ్యాంకుల్లో దాచిపెడతారు. దానివల్ల ద్రవ్య సప్లై తగ్గిపోయింది. ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై తగ్గిందో ప్రజల దగ్గర కొనుగోలు శక్తి ఉండదు. కాబట్టి వస్తువులకి డిమాండు తగ్గి ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇట్లా పరపతిని నియంత్రించడంలో ఆర్థిక వ్యవస్థలో కొన్ని పరిమాణాత్మక గుణాత్మక సాధనాలు ఉపయోగిస్తూ పరపతిని కంట్రోల్ చేస్తుంది. అంటే ధరల పెరుగుదలలో కానీ ద్రవ్య సప్లైని నియంత్రించడంలో కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన పాత్ర వహిస్తుందన్నమాట. ఇంకా వీటితో పాటు పర్యవేక్షణ విధులు ఏంటి అంటే, బ్యాంకింగ్ వ్యవస్థలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యున్నత స్థానం ఉండడం వల్ల అన్ని రకాల వాణిజ్య బ్యాంకులను, సహకార బ్యాంకులను ఎట్లా పనిచేస్తున్నాయి ఏంటనేది పర్యవేక్షిస్తుంది. వాటిని నియంత్రణ కూడా చేస్తుంది. వాటికి లైసెన్స్ ఇవ్వడం కానీ, వాటిని తనిఖీ చేయడం కానీ, లేదా ఒక బ్యాంకుని మరొక బ్యాంకుని విలీనం చేయడం కానీ, ఇలాంటి అన్నిటిని కూడా మరి నియంత్రించే అధికారము, ఒకవేళ నియమ నిబంధనలు అతిక్రమిస్తే ఆ బ్యాంకులపై చర్యలు తీసుకునే అధికారం కూడా రిజర్వ్ బ్యాంకుకి ఉంది. ఇవి పర్యవేక్షణ విధుల కిందకి రావడం జరుగుతుందన్నమాట. ఇంకా వీటితో పాటు ప్రోత్సాహక అభివృద్ధిపరమైన విధులు కూడా నిర్వహిస్తుంది. ఏంటి అంటే, దేశవ్యాప్తంగా వాణిజ్య బ్యాంకులు ఏర్పాటు చేయాలన్నా కానీ, వాటి బ్యాంకులు విస్తరణ చేయాలన్నా కానీ ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సంబంధం ఉందన్నమాట. అంటే దీని యొక్క అనుమతితోనే జరగాలి. అదేవిధంగా గ్రామీణ పరపతి అవసరాలు తీర్చడానికి వ్యవసాయ పరపతి నుంచే సహకార సంఘాలు ఉన్నాయి, రాష్ట్ర సహకార సంఘాలు. వీటికి మరియు విత్త సంస్థలు కూడా ఫైనాన్స్ సౌకర్యాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కల్పిస్తుంది అనమాట. అంటే రాష్ట్ర సహకార సంఘాలకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య సాయం అందిస్తే అవి ఏం చేస్తాయి? జిల్లా సహకార సంఘాలకి, ప్రాథమిక సహకార సంఘాలకి పరపతిని అందించడం అనేది జరుగుతుందన్నమాట. ఇంకా దీంతోపాటు పారిశ్రామిక రంగాన్ని కూడా విత్తాన్ని సమకూర్చడంలో విత్త సంస్థలను ప్రోత్సహిస్తుంది ఈ యొక్క ఆర్బీఐ. సో అంటే దాంట్లో భాగంగా మనం చెప్పుకున్నట్టు ఈ ఆర్బీఐ వ్యవసాయ రంగ అభివృద్ధికి, గ్రామీణ అభివృద్ధికి సంబంధించి నాబార్డ్ ఒక దాన్ని ఏర్పాటు చేసేసి
మరి వ్యవసాయ గ్రామీణాభివృద్ధికి తోడ్పడుతుంది. అదేవిధంగా పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసము ఐడిబిఐ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మరి ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఐఎఫ్సిఐ, స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇట్లాంటి సంస్థలని ఏర్పాటు చేసి, అంటే వ్యవసాయ రంగ గ్రామీణాభివృద్ధి కోసమేమో నాబార్డ్ని, పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం ఐడిబిఐ, ఐఎఫ్సిఐ, ఎస్ఎఫ్సిని ఏర్పాటు చేసి వాటి యొక్క అభివృద్ధికి, అంటే పారిశ్రామిక వ్యవసాయ రంగ అభివృద్ధికి ఆర్బీఐని ముఖ్య పాత్ర వహిస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇట్లా మరి మన భారతదేశంలో కేంద్ర స్థాయిలో అత్యున్నత బ్యాంక్గా ఉంటూ అన్ని రంగాల అన్ని బ్యాంకుల కార్యకలాపాలను నియంత్రిస్తూ మరి ప్రభుత్వానికి కూడా ప్రభుత్వ బ్యాంకర్గా ఉంటూ మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి ముఖ్యమైన విధులు నిర్వహిస్తూ భారత ఆర్థిక వ్యవస్థలో, బ్యాంకింగ్ వ్యవస్థలో ఒక ముఖ్య పాత్ర వహిస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.